విజయనగరం జిల్లా మెంటాడ మండలం తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ ఓటర్లను ఘనంగా సత్కరించారు. ఈ మేరకు తహసీల్దార్ మాట్లాడుతూ 18 నెలలు ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం జన విజ్ఞాన వేదిక నాయకుడు అప్పలనాయుడు మాట్లాడుతూ వివరించారు. అనంతరం సీనియర్ ఓటర్లు ముప్పిడి బంగారయ్య, బి రామ్మూర్తి, నంబూరి నారాయణమూర్తిలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిటి చిరంజీవి, కేజీబీవీ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గురుగారు సన్మాన కార్యక్రమం వచ్చినప్పటి నుంచి స్వాతంత్రం రాకముందు ఎలా ఉండేది సమాజంలో, అలాగే సమాజంలో ఎలాంటి ఓటర్లు ఎలా వినియోగించుకునేవారన్నీ కూడా చక్కగా చెప్పారు. అయితే మనం కూడా మనవంతు పాత్రగా మన సమాజంలో అవేర్నెస్ కల్పించాలంటే గ్రామంలో, కుటుంబంలో, మన కుటుంబంలోనే వారికి మనం అవగాహన కల్పించుకొని వాళ్ళు మన యొక్క నాయకత్వం, మన ప్రజాస్వామ్యంలో మన నాయకత్వాన్ని, మన సమాజం ఎలా అభివృద్ధి చెందాలి, మన గ్రామమైనా ఎలా అభివృద్ధి చెందాలంటే ఒక్క ఓటు ద్వారా మాత్రమే అభివృద్ధి చెందగలదు. సరైనటువంటి నాయకుడిని ఎన్నుకొని మన యొక్క సమాజంలో మన యొక్క ప్రజాస్వామ్య దేశాన్ని మార్చగలదేది ఒక్క ఓటు మాత్రమే. దాన్ని మనం సవ్యంగా వినియోగించుకొని మనం దాన్ని అందరికీ దీని యొక్క అవగాహనని కల్పించాలని ఈ యొక్క జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కోరుకుంటున్నాను. విశ్వ టైంలో మనకి ఓటర్ ఉండేది. ఆ టైంలో ఎవరికి ఓటర్ ఉండేది? పెద్ద పెద్ద కోటీశ్వరులకి, పెద్ద పెద్ద జమీందారులకి, పెద్ద పెద్ద రాజులకి, పెద్ద పరిపాలించిన వాళ్ళకి ఓటర్ ఉండేది. కానీ ఆడవాళ్ళకి మాత్రం మనలో లేదు ఆ విశ్వ టైంలో. అప్పుడు ఈ ఏరియాకి, ఈ ఆంధ్ర స్టేట్కి మా ముత్తాత గారు, కామెడీ గారు అన్నీ ఉండేవారు. మా స్టేట్గా పరిపాలించే మా ముత్తాత గారు ఈ 30 గ్రామాలకి అది ఒక్కడికే ఓటు ఉండేది. అలాగే సాలూరు జమీందారికి, గోపిల్ రాజు గారికి అలాంటి వాళ్ళకే ఓట్లు ఉండేవి. ఈ ఏరియాకి మాత్రం మా ముత్తాత గారి ఒక్కరికే ఓట్లు ఉండేది. అప్పుడు ఆ రోజు విశ్వ టైం ఎవరికి ఓటర్ లేదు, ఆడవాళ్ళకి అసలే లేదు ఆ టైంలో. తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి రాజ్యాంగం ఏర్పడింది. మన రాజ్యాంగం ప్రకారంగా మన అందరికీ ఓటు హక్కు వచ్చింది. ఎలాగా ప్రతి 21 సంవత్సరం దిగిన వారికి ఓటు ప్రారంభంలో ఇచ్చారు. అప్పుడు ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు, కుల భేదాలు లేవు, లింగ భేదాలు లేవు. మన విజయనగరం జిల్లా నుంచి కూడా ఒక ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేసినటువంటి గర్వం నిజంగా మనందరికీ గర్వమే. అలాగే చెప్పుకుంటే బిఎస్ రమాదేవి గారు తాత్కాలికంగా భారతదేశానికి ఒక మహిళ ప్రధానాధికారిగా పనిచేసింది. ఇది మిత్రులారా, ముఖ్యంగా దీని విధానం ఇదంతా ఏంటంటే ప్రతి పౌరులు కూడా 18 సంవత్సరాలు నిండిన వెంటనే నమోదు చేయించుకోవాలి. ప్రతి ఎలక్షన్లో కూడా మనం తప్పనిసరిగా మన ఓటు హక్కును వినియోగించుకోవాలి. మనం సరైన పద్ధతిలో ఓటు హక్కును వినియోగించుకుంటే సరైన నాయకత్వం మనకి వస్తుంది. సరైన నాయకత్వం వచ్చినప్పుడే రాజ్యాంగం ప్రజాస్వామ్యయుతంగా అమలు జరుగుతుంది అని ముఖ్యంగా నా తాలూకా ఉద్దేశం మీకు తెలియజేయడానికి మరి సాధైన సభ్యులకు జాతీయ ఓటర్ల దినోత్సవం శుభాకాంక్షలు. ఇప్పుడు గతంలో ఓట్లు కేవలము పెద్దవాళ్ళు మాత్రం ఉండేయని, వాళ్ళకి పెద్ద పెద్ద ఫ్యామిలీస్కి ఉండే అని చెప్పింది 100% కరెక్ట్ అండి. అయితే చాలా మందికి అంబేద్కర్ గురించి తెలుసు. అంబేద్కర్ అంటే ఏదో దళిత నాయకుడు అంటుంటారు, కానీ ఒక దళిత నాయకుడు కాదండి ఆయన. మన దేశంలో లేడీస్కి ఓటు కలిగించిన వ్యక్తి మహా వ్యక్తి ఆయన ఒక్కడేనే. అయితే ఓటు హక్కు ఎందుకంటే ఈ చిన్నపిల్లలకి మేము మిమ్మల్ని పిలిచాము. ఓటు హక్కు చాలా ఇంపార్టెంట్.
ఇప్పుడు ఈ ఏరియాలో ఈ కేజీబీ స్కూల్ వచ్చిందంటే కారణము మీకు తెలియకపోవచ్చు పిల్లలకి. ఇక్కడ నాయకులు అంటే మన ఎమ్మెల్యే గారు ఈ ఏరియా బాగా డెవలప్ అవ్వలేదు కాబట్టి, ఈ ఏరియా పిల్లలు చాలా దూరం వెళ్ళలేరు కాబట్టి ఈ ఏరియాకి స్కూల్ ఉంటే మంచిది అలా మనం అనుకుంటే సరిపోదు కదా. మన చట్టసభల్లో ఒక తీర్మానం చేసి దాన్ని ఒక యాక్ట్ చేసి ఒక జీవో పాస్ చేస్తే ఈ స్కూల్ ఇక్కడికి వచ్చింది. అంటే ఆ చట్టసభల్లో ఉన్న వ్యక్తి మన ఏరియాలో ఉన్న వ్యక్తే ఎమ్మెల్యే గారు. ఆ ఎమ్మెల్యే మన పరిసరాల్ని, మన చుట్టుపక్కల గ్రామాల్ని పరిశీలించి ఇక్కడ స్కూల్ ఉండాలి అంటే ఆయన మంచి ఒక వ్యక్తిని మనం ఎన్నుకున్నాం అనమాట. ఏ ఎమ్మెల్యే అవనండి, వేరే విషయం, వేరే పార్టీ అవనండి. అంటే ఆయన ఎవరు ఎన్నుకున్నారో మనం ఎన్నుకున్నాం. అంటే ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలంటే ఆ ఆయుధం మన చేతిలో ఉందన్నమాట. సో మీరు మన పెద్దలు ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవడం బట్టి మనం దూరం వెళ్లకుండా మన దగ్గరలోనే స్కూలు పెట్టి మనం చదువుతాం అన్నమాట. కాబట్టి మీరు భవిష్యత్తులో మీరు ఓటర్స్ అవుతారు కాబట్టి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకునే ఛాన్స్ మీకే ఉందన్నమాట, ప్రతి ఒక్కరికి అన్నమాట. కాబట్టి మీరు 18 సంవత్సరాలు నిండిన వెంటనే ఓటుకి అప్లై చేయండి. మీ ఫ్యామిలీలో, చుట్టాల్లో, ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఎన్రోల్ చేయించండి, నమోదు చేయించండి. అలాగే ఎవరైనా చనిపోయినా